దీనికి విరుద్ధంగా వన్ సెకండ్ విజయ్ గారు చెప్పండి. రాను రాను ఎన్నికల ప్రచార శైలి మొత్తం మారిపోయింది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏ పార్టీ అయినా కానీ మేము రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినాం, ఇంతమందికి అభివృద్ధి చేసినాం, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాం, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి 2 ఏళ్లలో ఇన్ని చేసినాం, గత ప్రభుత్వాలు ఇవి చేసినాయి, ఈ లెక్కన పోతే బాగానే ఉండేది. ఇది రాను రాను ఆఖరికి గుడి కట్టిస్తాం, శ్మశానాలు కట్టిస్తాం అంటే ఓట్లు వేసేటువంటి పరిస్థితి తెలంగాణలో దాపురిచ్చిందంటే ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. గుడి కోసం శ్మశానాల కోసం ఓట్లు వేయాల్సినటువంటి పరిస్థితి. ఇదొక పాయింట్. మోరోవర్ ఏమైందంటే ఇక ఈ రాష్ట్ర 2 days నుంచి అజరుద్దీన్ ఎప్పుడైతే మంత్రి పదవులకు తీసుకున్నారో అప్పటి నుంచి హిందూ ముస్లిం లాగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక బీసీ నినాదం పోయింది, తెలంగాణలో బీసీ ఉద్యమాలు పోయినాయి, బీసీ అభ్యర్థి అన్నట్టు పోయింది. ఒక్క ఉప ఎన్నిక కోసం ఒక పార్టీ ఇంత పెద్ద సంచలన నిర్ణయం తీసుకొని ఇంత పెద్ద భారీ కామెంట్లు చేస్తుందా? సెక్యులర్ పార్టీ అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది ముస్లింల పార్టీ అని అనౌన్స్ చేసేటువంటి పరిస్థితికి వచ్చేసిందా? అయితే ఇంట్రెస్టింగ్ బై ఎలక్షన్ అంత ఇంట్రెస్టింగ్ పోయింది. రీజన్ ఏంది? తెలంగాణ ఒకటి, ఈ 2 సంవత్సరాలు జరిగినటువంటి రాజకీయ ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు ఉన్నటువంటి ప్లస్ పెద్ద ఎలక్షన్ ఇదే. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత 2023 అసెంబ్లీ, ఆ తర్వాత జరిగినటువంటి పెద్ద ఎలక్షన్ అది అప్పుడే పార్లమెంట్ జరుగుతున్నప్పుడు వచ్చింది, అందులో అయిపోయింది. ఆ తర్వాత జరిగిన సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఇవన్నిటికీ ఇది ఎలక్షన్. ఈ సెంట్రల్ ఎలక్షన్ లో ఇది ఎజెండా ఏముండే ఓన్లీ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటిది పోతున్నటువంటి సందర్భంలో అజారుద్దీన్ తీసుకొచ్చి అధికార పార్టీ రెచ్చగొట్టింది. బీజేపీకి ఎజెండా లేకుండే, బీజేపీకి ఎజెండా ఇవ్వడం కోసం, ఎందుకు హిందువుల ఓట్లు మొత్తం బీఆర్ఎస్ కు పడుతున్నాయనే దాంతో బీజేపీకి డిపాజిట్ రావని ముఖ్యమంత్రి అంటుండు. గతంలో వచ్చిన 25,000 ఓట్ల కంటే ఎక్కువ పెంచాలి, ఆ ఓట్లు బీజేపీకి కొన్ని ఎక్కువ పోతే కాంగ్రెస్ ఏమైనా బయటపడుతుందేమో అనే వ్యూహం వాళ్ళకు ఉన్నటువంటి అంచనా, కాంగ్రెస్ పార్టీ అంచనా పెంచితే బీజేపీ ఓటింగ్ పర్సెంట్ పెడితే నేను బయటపడతానే అనే ఒక అంచనాతోటి ఈ మతానికి సంబంధించినది రెచ్చగొట్టడం మొదలుపెట్టు. ఎవరు రెచ్చగొట్టాలి? హిందువులను ఎట్లా రెచ్చగొట్టాలి? ముందు ముస్లింలను రెచ్చగొడితే, ముస్లింకి సంబంధించింది వర్గాన్ని రెచ్చగొడితే, హిందువులకు సంబంధించినటువంటి బండి సంజయ్ ఇక పాకిస్తాన్ వచ్చే ముడ్డు మీద ఇవన్నీ ఏంటంటే రెచ్చగొట్టడానికి ఇంటెన్షనల్. ఇది ముస్లింల పార్టీ అంటే ఇష్యూ మొత్తం దీని మధ్యలో చేయడానికి. అయితే ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి, తెలంగాణ విషయంలో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వాములన్నీ జనసేన ఉన్నది, వీళ్ళందరూ టీడీపీలతో కలిసి చేస్తుంది. ఇండియా కూటమి కాంగ్రెస్, లెఫ్ట్, టీజేఎస్, రకరకాల పార్టీలన్నీ ఇటు చేస్తున్నాయి. ఈడ మధ్యలో ఎంఐఎం అనే పార్టీ ఉంది. ఎంఐఎం ఏంది? ఎంఐఎం బీహార్ లో బీజేపీ బీజేపీ బి టీం షబ్బీర్ అలీ బీహార్ పోయి విమర్శ చేసి వచ్చాడు. షబ్బీర్ కాంగ్రెస్ సంబంధించినటువంటి వినండి, చెప్పండి వినండి. బీజేపీకి బి టీం అని చెప్పి బీహార్ లో విమర్శ చేసి వచ్చినటువంటి వ్యక్తి షబ్బీర్ అలీ. ఇక్కడ ఏంది? కాంగ్రెస్ కు బహిరంగంగా మద్దతు కండవాలు వేసుకొని రోజు సీఎం పక్కకున్నది ఎంఐఎం. అంటే ఈడ 3 ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి ఈడ కలిసిపోయినాయి. తెలంగాణ విషయం వరకు మధ్యలో ఎంఐఎంని పెట్టుకొని ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి కలిసిపోయి తెలంగాణ సమాజానికి సంబంధించిన పౌరుడిగా సింగిల్ గా 2023లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేసింది, ఇప్పుడు బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఇక్కడ ఎంఐఎం వీళ్ళిద్దరిని కలిపింది. రాహుల్ గాంధీ చిత్తశుద్ధితో ఫైట్ చేయట్లేడు, లెఫ్ట్ పార్టీలు చిత్తశుద్ధితో ఫైట్ చేయట్లేదు. ఇక్కడ తెలిసిపోతుంది కదా, ఎంఐఎం అక్కడొక తీరుగా ఇక్కడొక తీరుగా వ్యవహరిస్తుంటే ఇద్దరికి సమానంగా ఉన్నటువంటి, ఇద్దరు ఒకే వరలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కావాలి. ఎలక్షన్ కమిషన్ అసలు ఇక్కడ తెలంగాణకు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ పోయి మెమరాండాలు ఇస్తే సపోర్ట్ చేయట్లేదు. బీజేపీ వాళ్ళు ఇచ్చిన, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ఈజీగా రియాక్షన్ వచ్చేస్తుంది. అది ఈ రకమైనటువంటి కోఆర్డినేషన్ ఎట్లుందో చూడండి. ఇక్కడ ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి మధ్యలో ఎంఐఎం, అదే విధంగా చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూడాలి. ఇక్కడ కలిసిపోయినాయి. ఇక్కడ బడే బాయ్, చోటే బాయ్ కలిసినాక ఏమైంది? ఎజెండా ఏంది? నేను ముస్లింలను రెచ్చగొడతా, హిందువుల ఓట్లు పోవాలి, కొన్నన్నా బీజేపీకి పోవాలని చెప్పి ఇక రెచ్చగొట్టుకోవడం. ఇది ముస్లింల పార్టీ అని,
ముడి మీద అన్నాడు అని శ్రీకాంత్ సీఎం గారు, అంటున్నాడు. శ్రీకాంత్ గారు. సీఎం అంటా ఉంటే ఈ విధంగా బీజేపీ వాళ్ళు ఈ రోజు ఇక బండి సంజయ్, ఈ రోజు రేపు ఉంటది ఇక బండి సంజయ్ది. అనలిస్ట్ గా పద్ధతి కాదు, ఎజెండాలు పెట్టుకొని ఏం ఎజెండా? ఏం ఎజెండా? అంటగాగిండు కేసీఆర్ ఎంఐఎం పెళ్లి పార్టీ అంటగాగిండు. అప్పుడు చెప్పారు ఓపెన్ గా చెప్పారు, అయిపోయింది అది. కలిసి పోటీ చేయలేదు, వాళ్ళు ఫ్రెండ్లీ అని అప్పుడు చెప్పారు. వినండి, ఇప్పటి గురించి చెప్పండి, ఇప్పటి గురించి చెప్పండి. అది సరే, అది చెప్పారు, ఓడించారు, అయిపోయింది ఎలక్షన్. తెలంగాణ ఎలక్షన్ అయిపోయింది, ఓడించారు. ఇప్పుడు అధికారంలో బీఆర్ఎస్ లేదు. ఇప్పుడు కేసీఆర్ అధికారంలో లేడు, మీరు కేంద్రంలో అధికారంలో ఉంది. అంటే ముఖ్యమంత్రి ఈ మాటల తీరు ఎందుకు మారుతుంది? ఆఖరికి హిందూ ముస్లింలు డివియేషన్ సేమ్ ఇదే. ఎందుకంటే ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీకి ఏమైందంటే ఇంటర్నల్ గా విపరీత. ఇంకొకటి, మన 1956 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అంతకుముందు ఉన్న హైదరాబాద్ ఉన్నటువంటి 19 స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఉప ఎన్నిక జరిగితే ఏ ముఖ్యమంత్రి కూడా 9 సభలు పెట్టుకోలే. ఇప్పుడు 9 సభలు పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి జూబ్లీ హిల్స్ కోసం. 9 సభలు ఏ ముఖ్యమంత్రి మనం చూస్తున్నాం, ఏ ముఖ్యమంత్రి ఉప ఎన్నికలో 9 సభలు? ప్రధానమంత్రి బీహార్ లో 9 సభలు పెట్టుకున్నారు. అది జనరల్ ఎలక్షన్, అసెంబ్లీ మొత్తం ఎలక్షన్. ఈ ఒక్క ఉప ఎన్నికకే ముఖ్యమంత్రి పెట్టుకున్నాడంటే ఓడిపోతే కాంగ్రెస్ పార్టీలో విపరీతమైన ప్రెజర్ పెరగబోతుంది. సీఎం చైర్ ఆయన అన్నారు కదా, మంత్రివర్గ సమావేశంలో అందరికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది జూబ్లీ హిల్స్ ఓడిపోతే అన్నారు. ఆ మంత్రులు ఏంది, ముఖ్యమంత్రి మారితే మా మంత్రులు ఎట్లాగుంటాయని వాళ్ళు అనుకుంటారు. మంత్రి పదవులు వాళ్ళు తీసేయలేరు, సీనియర్లు ఉన్నారు. మారితే ముఖ్యమంత్రి మారుతారు, ఏ ముఖ్యమంత్రి వచ్చినా మా మంత్రి పదవులు అయితే ఉంటాయి అనేది మంత్రులకు ఉన్నటువంటి అంచనా. ఈ రకంగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అభివృద్ధి వైపు కాకుండా సంక్షేమం వైపు చర్చ చేయకుండా ఇంటెన్షనల్లీ ఇండియా కూటమి ఏకమయ్యి మతానికి సంబంధించినటువంటి అంశము తెలంగాణ సమాజం మీదకి వృద్ధి చేయాలని చూస్తున్నారు. ఓటు బ్యాంక్ ఎంత ఉందో బీసీ ఓటు బ్యాంక్ కూడా అంతే ఉంది, అంతకు మించే ఉంది, ఉండొచ్చు. 4 లక్షలు. కానీ జనరల్ గా ఏమైతుంది, కులం అనేది ఫస్ట్ మతం సంబంధించిన ఎమోషన్ వచ్చిందంటే ఒక ఎమోషన్ దీని మీదనే క్యారీ చేద్దాం, నరేషన్ దీని మీదనే బిల్డప్ చేద్దాం. ఇటు ఇండియా కూటమి 2 అనుకున్న తర్వాత ఎజెండా సెట్టింగ్ అది చేస్తున్నారు కదా. ఎజెండా సెట్టింగ్ మతం మీదనే ఎజెండా సెట్టింగ్ చేయాలనేది ఇండియా కూటమి. మధ్యలో ఎంఐఎం ఉంది, ఈ లెఫ్ట్ పార్టీలు కూడా ఉన్నాయి. రామరెడ్డి గారు ఏదో అడుగుతున్నారు, రామరెడ్డి గారు ఏమంటున్నారు నాకు వినిపించట్లా. ఒక రేప్ కేసు ఉన్న వ్యక్తిని టీఆర్ఎస్ జైన్ చేసుకోవడం గురించి మీరు కామెంట్ చేయకపోవడం ఏంటిది? అది ఓటు బ్యాంక్ రాజకీయం కదా? అదే చెప్తుండ ఆయన రేప్ కేసు కాంగ్రెస్ లో ఉన్నాడు. పొలిటికల్ పార్టీలలో విపరీతమైన అవినీతి కేసులు. మరి మొత్తం అవినీతి ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు చేర్చుకుంటే ఏమనాలి? అవినీతి ఉన్నటువంటి మొత్తం సిబిఐ ఈడీ దాడులు చేసి సీఎం పార్టీలనే విలీనం చేసుకున్నారు. టీడీఎల్పీ అనే పార్టీనే విలీనం చేసుకున్నారు కదా, దానికేమంటారు? ఓట్ల కోసమే కదా, పైసల కోసం, ఓట్ల కోసమే కదా. తెలుగుదేశం పార్టీ మొత్తం ఈ రకంగా ఓటుకు నోటు కేసులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని మీరు పొత్తు పెట్టుకోలేదా? ఈడ ఓటుకు నోటు ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? మరి ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వ్యక్తిని సెంట్రల్ నుంచి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇక్కడ ఇంకోటి, ఇప్పుడు మీరు అన్న లైన్ ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఏం ఆరోపణ చేస్తోందంటే కేటీఆర్ ని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, ఇన్ని కేసులుంటే బీజేపీకి బీఆర్ఎస్ కు ఉన్నటువంటి సంబంధం ఏంది? సోనియా గాంధీని రాహుల్ గాంధీని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? సోనియా గాంధీని రాహుల్ గాంధీని ఎందుకు అరెస్ట్ చేయట్లేరు? విచారణ చేసి వదిలేసిరా? సిబిఐ పిలిచి సోనియా